ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పైసలు వాపస్ ఇయ్యమంటున్నారట సర్పంచ్ గా ఓడిన వాళ్ళు. గమ్మతి ప్రచారాలు చేస్తున్నారు రెండో విడత పోటీదారులు. రేవంత్ సార్ పర్ఫార్మెన్స్ ఇరగదీసిండు ప్రాక్టీస్ ఆటలా. మెస్సీకి మోసమరణిచ్చేటట్టు లేడు ఫ్రెండ్లీ మ్యాచ్లా. అన్ని పేపర్లు ఉండంగానే లంచం అడిగినరట పోలీసులు. నేను సస్తనని మీద పోసుకున్నాడు డీజీలు. తెలంగాణ పంచాయతీ ఓట్లల్లా తొలి విడత పోలింగ్ ఒడిచింది. గెలిచినోళ్ళు గగనతలంలో విహరిస్తుంటే ఇంకా ఓటింగ్ కాని ఊర్లల్లా ఊపు మీద చేస్తున్నారు ప్రచారం. మరిగా జర ఒడిచిన ఓట్ల ముచ్చట గమ్మతి ప్రచారం ముచ్చట్లు కొన్ని ఉన్నాయి. ఆటి మీద ఒక నజరేద్దాం పాండి. తెలంగాణలో అయిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచినోళ్ళు మాగానే ఉన్నారు గాని ఓడినోళ్ళ గోస గోస కాదు పోండి. ఒక్కొక్కరు ఒక్కో తీరు ఆగం పడుతున్నారు, ఆగం పట్టిస్తున్నారు పబ్లిక్ ను. ఇగో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల్ హరియా తాండాలో సర్పంచ్ గా పోటీ చేసిన మాలోతు రంగ ఏం తక్కువ 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న నేను ఓట్ల కోసం నా కాంచి పైసలు తీసుకున్నారు గానీ నాకు ఓటు వేయలేదు జనాలు అని ఇగో ఇట్లా సెల్ టవర్ ఎక్కిండు. ఇంకో దిక్కు మహిబాద్ జిల్లా సోమ్లా తాండాలో మా కాంచి పైసలు తీసుకొని మమ్మల్ని ఓడగొడతారా, మా పైసలు మాకు ఇయ్యండి అని ఇంటింటికి తిరిగిండ్రట సర్పంచ్ అభ్యర్థి తరపోళ్ళు. ఏమన్నారే పెద్ద ఆయన ఇంతకాళ్ళు ఈ బాధ సార్ నూకేసి నా కొడుకు నేర్పి ఆయన చావగొట్టి మేడకాయ తీసుకోమని అంటాడు సార్. ఇక డబ్బులు ఇచ్చేసిన మన మేడకాయ సార్ డబ్బులు ఇచ్చి తీసుకుంటారా సార్? దేవా బోండిగా వీసికి మరి పైసలు వసూలు చేసుకుపోయినరట. నాకే ఓటేసినా అని ఒట్టేయమనుడట, వెయ్యకుండా ఇట్లా ఆగం చేసుడట. మరి ఎవరు ఇవ్వమన్నారు, ఎవరు ఇట్లా ఆగం చేయమన్నారు అసలు వాళ్ళను? ఇక వీళ్ళ కథ ఇట్లుంటే ఈ అవ్వ 82 ఏళ్ళ ఈడుల సర్పంచ్ అయి గెలుపు సంబరంలము నీది వెళ్తున్నది. అవ్వ పేరు కాశీపేట వెంకటమ్మ, పెద్దపల్లి జిల్లా మంతని మండల్ ఉప్పట్ల ఇల్లది. ఏందవ్వా మరి ఏం చేస్తావు ఊరి కోసం? ఊరికే సౌకర్యం అందరు గెలిపించినప్పుడు చేయాలి కదా. ఆహా అంతేనా, సూపర్ పో నువ్వు. ఇక ఇళ్ళ ముచ్చట్లు ఇట్లుంటే కొందరు ప్రచార చిత్రాలు మామూలుగా లేవు. ఇగో నల్గొండ జిల్లా దామరశెర్ల బంటు రేణుక అమ్మలక్కలతోటి కలిసి నాట్లేసుకుంటా ఓట్లు అడిగింది. ఇంకో దిక్కు హన్మకొండ జిల్లా అయినవోలు సర్పంచ్ క్యాండిడేట్ బొల్లపల్లి మధు ఒక ముసలమ్మ కాలుకేదో అయితే ఆయింట్మెంట్ పూసి మరీ సెంటిమెంట్ కొట్టి ఓటు అడిగి ప్రచారం చేసింది. ఇట్లా ఇక ఇదే జాగల ఇంకొకరి తరపున ప్రచారానికి పోయిన ఎర్రబెల్లి సారు ఒక ఓటలికి పోయి అందరికి వడ్డిచ్చిండు. సాల్ తీయండి సార్, ఇక మీరు కూడా ఇంత మింగుడు పడుండ్రి. ఎవరన్నా సార్కు టిఫిన్ పెట్టినరుల్లా? అయ్యో పెట్టుమంటే మరీ ఒక్కటే పెట్టినరే మేము, ఇంకోటి వెయ్యుండ్రే. సార్ ఎంత అలసిపోయిండో తిరిగి ఏ తినుండి సార్ మోమాట పడతారేందో. బుక్కెడు చెట్ని వేసుకోండి, ఉత్తదేం తింటారు, కుతికే పడుతుంది. అది ఇప్పుడు చల్లగా జారుతుంది ఇక గొంతులకించి. కానీ చిన్న పెద్ద లీడర్లు అందరికందరూ ఏమన్నా తిరుగుతున్నారా పంచాయతీ ఓట్ల ప్రచారంలో? ఇగో ఇట్లున్నదుల్లా ఇయాల్టికి ఓట్ల ముచ్చట. మరి 13వ తారీఖు నాడు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నది ఎరికే కదా. ఇగండ్లా ఇటు మన రేవంత్ రెడ్డి సార్ టీము, అటు ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీ టీం ఆట ఆడతారట. మరిగా ప్రపంచ క్రీడాకారునితో ఆడుతున్నప్పుడు తగ్గ ఫర్ ఇయ్యాలంటే ఉత్తగా ఉయ్యాలూగినట్టు కాళ్ళు ఊపుతామంటే కాదు కదా నొల్లా. అందుకనే బగ్గనే ప్రాక్టీస్ చేస్తున్నాడు సీఎం రేవంత్ సారు. మరి సారు ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుందో చూద్దాం పాండి. రేవంత్ రెడ్డి సారు రువ్వడి మామూలుగా లేదు కదా. అరే ఉరుకుట్లా పాస్టే ఉన్నాడు, తన్నుట్లా పాస్టే ఉన్నాడు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే ఒరిజినల్ ఫుట్బాల్ ప్లేయర్లు కూడా పనికొచ్చేటట్టు లేరు. ముఖ్యమంత్రిగా మస్తు బిజీగా ఉండే కూడా ఆట ఆడేందుకు తయారైందంటే అప్పట్లో ఎంత ఆట ఆడి ఉంటాడో గాని ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇష్టం అనేది అప్పుడప్పుడు ఎరక చేసిన సారు ఈసారి సీదా గ్రౌండ్ లో దిగబోతున్నాడు. మరి మెస్సీతో ఆట ఆడి మెరుపులు మెరిపిస్తాడో, ఉత్తగా ఆడినట్టే చేసి ఊకుంటాడో గాని ఇప్పుడైతే ఫ్రెండ్లీ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చూపించేందుకు సంగారెడ్డి కంకోళ్ళున్న ఓక్సన్ యూనివర్సిటీ పిల్లగాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేసింది. ఇట్లా మరి మ్యాచ్ నాడైతే పాస్లు ఉంటేనే రావాలని అంటున్నారు. లేనోళ్ళకి అలో లేదట. మెస్సీ ఫలక్ నుమా ప్యాలెస్ ఉంటాడట. ఎవరన్నా పోయి ఫోటో దిగాలని చూస్తే 9,95,000 మీదికెళ్ళి GST కూడా కడితే ఒక్క ఫోటో దిగచ్చునట.
అది కూడా 100 మందికి అవకాశం. మరి మీ లెవెల్ కాన్న అన్ని పైసలుండి ఫుట్బాల్ అంటే పిచ్చుండి మెస్సీ ఫ్యాన్ అయితే ట్రై అయ్యింది కానీ ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఆడతారు కదా, మరి అప్పుడు ఫోటో దిగాల్సి ఉంటది కదా, మరి సార్ కూడా కట్టుడేనా ఏంది? సరే ఏమో గాని రేవంత్ సార్ ఆట చూస్తుంటేనైతే అదిరిపోయేటట్టే ఉన్నది గ్రౌండ్. చూడాల మరిగా ఆనాడు ఆట ఎట్లుంటదో. ఎగ్ పఫ్ తినే వాళ్ళు సాస్ కావాలి అంటారు. ఎగ్ పఫ్ ఒకటే ఏంది, కర్రీ పఫ్, చికెన్ పఫ్ తినేటోళ్ళు కూడా సాస్ తింటారు. కొందరైతే బ్రెడ్ తిన్నా సాస్ ఉండాల్సిందే, సాస్ లేకపోతే మేము ఏం తినవు అన్నట్టే చేస్తారు కొందరైతే. అయితే అట్లా ఎంతో మంది ఇష్టపడే సాస్ను గిడో కాడ ఎందుకో పారవోస్తున్నారు. కమ్మగుండే సాసును క్యాన్లు తెచ్చి ఇట్లా నాలిలా వారవోస్తున్నారేంది? జరంతా నాలుగవి వేసుకొని సప్పరిస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటది కదా, లేకపోతే బ్రెడ్కు రుద్దుకొని తింటే కమ్మగా ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీని అసలు కథ ఏందో మీకు తెలిస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఎందుకనంటే ఇదంతా ఎక్స్పైర్ అయిపోయిన సాసు, అంటే మొత్తం నకిలీ అన్నట్టు. ఇక కొందరు హోటలోళ్ళు సీట్ హౌస్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనేటోళ్ళకి ఏమైతే మనకేంది, మనమేదో ఇచ్చేది ఇస్తే సరిపోతుంది కదా, మనకు కావాల్సినవి పైసలేనే అవి వస్తే అయిపోయి అనుకుంటా ఇంకో ఇట్లా కాలం చెల్లిన సాసులను మయోనీస్లను ఇంకో ఇట్లా అమ్ముతున్నారని తెలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆ దుకాణాల మీద దాడులు చేసి ఇట్లా 300 లీటర్ల సాసు మయోనీస్ను పట్టుకున్నారు. ఇక అవన్నిటిని తెచ్చి ఇట్లా రోడ్డు పక్కన ఉండే నాలిలా వారవోసిర్రు అన్నట్టు. ఇది మన కాడేం కాదు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మన కాడ కూడా ఎవరు అమ్ముతున్నారో ఏమో, బయటకు వచ్చిన రోజు తెలుస్తుంది అసలు ముచ్చట. కానీ కొందరు సాస్ లేకపోతే ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, బ్రెడ్లు అసలే తినరు కదా. ఈ అస్వంటోళ్ళు దీన్ని చూసి మరి సాస్ వాడేటప్పుడు జరంతా చూసుకోర్రి, ఇది కాలం చెల్లిందా, కాలం ఉన్నదేనా, క్వాలిటీ మంచిగా ఉన్నదా, క్వాలిటీ మంచిగా లేనిదా అనేది. అంతేగాని అబ్బా ఇక సాస్ దొరికింది కదా అని ఇట్లా మొత్తం మీద పోసుకొని మస్తు తినకోరి ఏం చూసుకోకుండా సరేనా పబ్లిక్ అట్లా గిట్లా తిన్నారా అని అంటే అటంక వాంతులు విరేచనాలు అయితే ఆవకల్లా పడతారు. సాస్ కథ గిట్టుంటది. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.